ఒక తెల్లని గుర్రం కనబడతా ఉంది. వాడు స్వారీ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు జయించుటకు బయలు వెళ్ళాడు. కానీ యేసు ప్రభు వారు జయించిన వాడు. హల్లెలూయా. నేను జయించి నా తండ్రి సింహాసనమందు నేను కూర్చుండి ఉన్న ప్రకారం మిమ్మల్ని కూడా కూర్చుండబెట్టేదను. హల్లెలూయా. జయించిన వాడు ఆయన. వీడు సంఘమును జయించడానికి బయలుదేరాడు. ఆమేన్. జయించుటకు. హల్లెలూయా. వాడి కాన్సెప్ట్ ఏంటంటే నిన్ను జయించడానికి వాడు. హల్లెలూయా. వాడు సవారీ చేసేవాడికి విల్లుంది కానీ బాణాలు లేవు. గమనించారా? ఏం లేవు, బాణాలు లేవు. వాడు క్రీస్తు వలె నటిస్తాడంతే. వాడు క్రీస్తు వలె కనబడతాడంతే. వాక్యానికి దగ్గరగా ఉన్నట్టు కనబడతాడు. వాడికి వాక్యంలో ఉండదు. హల్లెలూయా. ప్రవక్త ఒకరోజు పోపును చూడాలనుకున్నాడు. అవునా? పోపును చూడాలనుకుంటే ఆ పోపు దగ్గరికి వెళ్ళడానికి చాలా దాటాల్సి వచ్చింది. ఆయన ముందు పర్మిషన్ తీసుకోవాలన్నారు. పర్మిషన్ తీసుకున్నారు. ఆయన ఒక స్టేజి దాటాడు, ఇంకొక స్టేజి దాటాడు. అలా దాటుతూ వెళ్ళినప్పుడు ఆయన తీరా పోపు దగ్గరికి పంపించేటప్పుడు ఆయన అన్నారంట, సరే నేను వెళ్ళి ఏం చేయాలి అని అంటే, మోకాళ్ళ మీద నువ్వు వెళ్ళాలన్నారు. వెళ్ళి ఆయన దగ్గర నువ్వు ఆ మోకాళ్ళ మీద నుండి ఉండి ఆయనకున్నటువంటి ఉంగరాన్ని నువ్వు ముద్దు పెట్టుకోవాలన్నారు. హల్లెలూయా. ఈ ప్రపంచంలో నేను నా ప్రభువుకు తప్ప నేను ఎవరికి మోకాలు లేనన్నాడు ఆయన. ఆమేన్.